చెంచాడు ఆచరణ మొదలెట్టరా, అంత థియరీ ఎందుకురా. నా దగ్గర ఉన్న ఒక తమ్ముడు చెప్పాడు, అన్నయ్య మరి అన్నామలై అనే ఒక యూనివర్సిటీ ఉండేది ఆ రోజుల్లో. అన్నామలై యూనివర్సిటీలు అంటే ఒక యూనివర్సిటీ ఉందన్నయ్య, అది ఈత శాస్త్రం పెట్టింది, నేను పెడతాను అన్నాడు. ఏ శాస్త్రం అది? ఈత 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 శాస్త్రం. సరే పెట్టమన్నా. 2700 కట్టాడు ఆ రోజుల్లోనే. 2 పుస్తకాలు వచ్చినాయి, అద్భుతమైన పుస్తకాలు. అసలు ఈత అంటే ఏంటి, ఈత అందరి రకాలు మొదటి పుస్తకం. రెండవ పుస్తకం భారతదేశంలో ఈత ఎలా ఉంటుంది, భారతదేశంలో ఈతకు సంబంధించిన ఎలాంటి ప్రోత్సాహం చదివేశాడంతే. ఈత అంటే ఏంటి, ఈత రకాలు, మునిగీత, లేతీత, ఎలకలేత, పొడుకొని ఈత, రకరకాలన్నీ ఈతలు చదివేశాడు. బొమ్మలన్నీ ఇరగ్గీసేశాడు. వెళ్ళిపోయాడు, పరీక్ష రాసేసాడు. రాస్తే 98% అద్భుతంగా 98. సరే రెండో సంవత్సరం మళ్ళీ 2700 కట్టాడు. ఈసారి కూడా మళ్ళీ 2 పుస్తకాలు వచ్చినాయి. ఇతర దేశాల్లో ఈత ఎలా ఉంది, ఇతర దేశాల్లో ఈతకు సంబంధించిన గ్రంథాలు ఏవేవి ఉన్నాయి, ఆ గజ ఈతగాళ్ళ యొక్క మరి ఫలితాలు, వారు ప్రోత్సహించిన విషయాలు అవి కూడా చితక చదివేశాడు. చదివేసేసి మళ్ళీ సెకండ్ ఇయర్ వెళ్ళాడు. ఈసారి 92% వచ్చింది. ఈ రెండింటిని కలిపి 94%తో వాడిని పిలిచారు అక్కడికే. కాన్వకేషన్, నెత్తి మీద నల్లటి టోపీ, పైనదంతా చేతిలో సర్టిఫికెట్, చక్కగా ఈత శాస్త్రంలో పట్టభద్రుడని వచ్చాడు. ఆ రోజున వాడు అక్కడ కాన్వకేషన్ తీసుకొని వచ్చాడు. నేను పనిచేస్తున్న దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి రావడం కోసం మధ్యలో వస్తుండగాడికి పేరంపేట అనబడిన ఊరు దగ్గర చెరువు కనబడింది. వెంటనే ఆడికి గుర్తొచ్చింది, మనం చదివింది ఏంటి, ఈత శాస్త్రం. వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు, మనం మునిగీత కొడదాం అనుకున్నాడు. మునిగీత అనగా తెగ చదివేశాడుగా. మునిగీత అనగా మనము చొక్కా విప్పవలెను, అందులో లిస్ట్ ఉంటుంది అనమాట. వెంటనే నీళ్లలో దూకవలెను, దూకిన వెంటనే కిందకి వెళ్ళుదురు, ఆ తర్వాత పైకి వచ్చుదురు, వచ్చినప్పుడు గాలి పీల్చుకొని వెళ్ళను, ఆ తర్వాత పొట్ట కిందకి నీళ్లు లాక్కుంటూ కాళ్ళను టకటక అనిపించవలేను. ఇదంతా చితకరాచాడు. 3-4 పేజీలు. చొక్కా ఇప్పేశాడు అంతే. వెంటనే అందులో దూకేశాడంతే. మునిగిపోతున్నాడు అక్కడ. రక్షించండి రక్షించండి కేక. వెంటనే అక్కడ గొడ్లు కాసుకునేవాడు అక్కడో, ఒక 16 సంవత్సరాలు గొడ్లు కాసుకునేవాడు ఇలా వచ్చి మొలతాడు పట్టుకొని ఇలా లాగేశాడు. బయటకు వచ్చిన తర్వాత తమరు ఏమి చదివారండి అన్నాడు తెలియక. చెప్పలేకపోతున్నాడు. నేను ఈత శాస్త్రంలో పట్టభద్రుడిని అనలేకపోతున్నాడు. ఎందుకు అనలేకపోతున్నాడు అంటే వాడికి థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్ తెలీదు. సత్యం తెలిస్తేనే కాదు రాబాయ్, సత్యాన్ని ప్రాక్టికలైజేషన్ చేయాలా. ఏథెన్స్లో వాళ్ళకి థియరీలు తెలుసు, భక్తికి ఎలా చేయాలో తెలుసు, కానీ భక్తిగా ఉండడం తెలీదు.